మొత్తం రీడింగ్ 0 చేసి వెళ్ళి వద్దాం, 22 వెళ్ళడం 22 రావడం, అంటే ఓవరాల్గా 44 to 45 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి నా బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత రేంజ్ నాకు వస్తుంది రియల్ టైంలో. బ్యాటరీ కొన్ని సంవత్సరాల్లో పాడైపోతుంది అండ్ దాని తర్వాత డబ్బులు ఖర్చు చేయాలంటున్నారు. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో ఇవాళ మనం ఏం చేస్తామంటే నా టాటా టియాగో ఈవీ ప్రీవియస్గా మీరు చూసారు, నేను నార్త్ ఇండియా మొత్తం తిరిగేసి చాలా చోట్ల తిరిగేసి 2000 కిలోమీటర్ ఛాలెంజ్ చేసేసి ఈ జర్నీ ఒక ఛాలెంజా లేదంటే ఒక టెస్టా? చూడండి, బ్యాటరీ 11% ఉంది, మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నాను నిన్నట్లాగే. కొందరు చెప్తారు ఈవీలో ప్రయాణం చేయడం అసాధ్యం. ఇక్కడ ఉన్న పర్వతాల గురించి వినంగానే నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. అక్కడ ఓన్లీ 1 పాయింట్, సో చూద్దాం ఇక్కడ ఖాళీ ఉందో లేదు. కానీ ప్రయాణం కాదు, చిరునామా ముఖ్యం. ఇంట్లో ఎదురు చూస్తున్న వాళ్ళకి చేరడం ముఖ్యం. దాని తర్వాత ఇవాళ నేను ఓవరాల్గా 25,000+ కిలోమీటర్స్ను నేను నా కార్ని డ్రైవ్ చేశాను. సో ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత నా కార్ రేంజ్ ఎలా వర్కౌట్ అవుతుంది ఒకసారి చెక్ చేద్దాము. అంటే 25,000 కిలోమీటర్స్ తోలి దాని తర్వాత బయట కార్ని ప్రతి చోట ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి నేను నా కార్ని ఛార్జ్ చేశాను. ఇంట్లో ఛార్జింగ్ తక్కువ చేశాను అంటే ట్రావెల్ చేసినప్పుడు. అలాంటప్పుడు బ్యాటరీ మీద ఎంత ఇంపాక్ట్ అయింది, బ్యాటరీ ఎలా వర్క్ అవుతుంది, పికప్ సేమ్ ఉందా లేదా, బ్యాటరీ పర్సంటేజ్ అంటే 1%కి ఎన్ని కిలోమీటర్స్ నా కార్ రన్ అవుతుంది, ఇవన్నీ మొత్తం తెలుసుకుందాం ఇవాళ వీడియోలో. నా కార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మొత్తం ఓవరాల్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేనేంటంటే ఇప్పుడు నా కార్ టాటా టియాగో ఇవి మంగళగిరిలో ఉన్నాను. ఇక్కడ నుంచి నేను వెళ్తాను నిడమనూరు బ్రూబస్కి వెళ్తాను. దట్ ఈస్ లైక్ ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఓవరాల్గా. అండ్ ఈ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో తెలుసుకుందాము ఎగ్జాక్ట్గా రేంజ్ ఎంత ఉంది విత్ లైవ్ ప్రూఫ్ నేను మీకు చూపిస్తాను. మొత్తం రీడింగ్ 0 చేసి వెళ్ళి వద్దాం, 22 వెళ్ళడం 22 రావడం, అంటే ఓవరాల్గా 44 to 45 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి నా బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత రేంజ్ నాకు వస్తుంది రియల్ టైంలో. ఆఫ్టర్ 25,000 కిలోమీటర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఎలా ఉంది నా కార్, ఇవాళ కూడా దాని అంటే కొత్త కార్ కొన్నట్టు పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా ఇవాళ బ్లాగ్లో చెక్ చేద్దాం. ఓకే, సో మీరు నా లొకేషన్ చూడొచ్చు, నేను మంగళగిరిలో ఉన్నాను, నిడమనూరు వెళ్ళాలి. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళడానికి 22 కిలోమీటర్స్ ఉంది, 29 మినిట్స్ పడుతుంది మనకి. అండ్ ఇప్పుడు నా మీటర్ రీడింగ్ కూడా ట్రిప్ ఏ రాసుని చూసారా, 209 కిలోమీటర్స్ ఉంది. దీన్ని రీసెట్ చేసేద్దాం. ఓకే, రీసెట్ చేసిన 98% బ్యాటరీ ఉంది. రీజన్ 1లో పెట్టాను, 230 రేంజ్ చూపిస్తుంది ప్రస్తుతం. నా చిన్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, రిలీజ్ అయింది ఆ టైంలో. అంటే 2 వీలర్స్, 4 వీలర్స్ కాదు, 2 వీలర్స్ రిలీజ్ అయినాయి. అయితే బాగా పేరు వచ్చింది దాని గారు, ఎలక్ట్రిక్ బండి వచ్చింది, ఎలక్ట్రిక్ బండి వచ్చిందని ప్రతి చోట మనుషులు అదే మాట్లాడుకునేవాళ్ళు. ఆ సమయంలో మా నాన్నగారు ఏంటంటే యో బైక్ పేరుతో ఒక 2 వీలర్ తీసుకున్నారు, ఎలక్ట్రిక్ 2 వీలర్. అయితే మేము కూడా ఆ 2 వీలర్ కొన్న తర్వాత దాని టాప్ స్పీడ్ 45 or 50 ఉండేది. చాలా బాగుండేది బండి. బట్ నేను కొన్నిన తర్వాత తోలిన తర్వాత అది ఎలా ఉందంటే నార్మల్ యాక్టివా యాక్సెస్ ఎలా ఉందో అంటే హెవీ డ్యూటీగా ఇంజిన్ బండికి ఒక వేరే ఫీల్ ఉంది. ఆ ఫీల్ దీనికి లేదు. ఎలా అంటే బ్రేక్ నొక్కుతుంటే ఏదో సైకిల్ బ్రేక్ దానికి ఉన్నట్టు, అండ్ దాని తర్వాత పికప్ ప్రాపర్గా లేదు. సో చాలా విషయాలు ఉండేది. ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయింది, తోలాలనిపించేదే కాదు, మంచి స్పీడ్ కూడా ఉండేదే కాదు. బట్ ఇవాళ డేట్లో కార్స్లో చూస్తే ఈ టాటా వన్ ఎంత మంచి బ్రహ్మాండమైన కార్ తీసాడంటే, నేను ఇవాళ ఈ 4 వీలర్స్లో
ఇంజిన్ వెహికల్ కంటే నేను టాటాది ఈ వెహికల్ని ప్రిఫర్ చేస్తాను. అంటే టాటా టియాగో ఈవీ ఇది నాది. సో టాటా టియాగో పెట్రోల్ కూడా ఉంది, బట్ పెట్రోల్తో కంపేర్ చేస్తే నేనైతే ఈవీనే ప్రిఫర్ చేస్తా. ఎవరైనా కొంటే కూడా అదే అంటాను, ఈవీ తీసుకోండి బెటర్, మీ డబ్బులు బాగా మిగులుతాయి అని నేను అదే చెప్తాను. డబ్బుల విషయం ఒకటే కాదు కదా, ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ కావాలి, కార్ ఎలా రన్ అవుతుంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, పికప్ ఎలా ఉంది. పెట్రోల్ కంటే నేను డెఫినెట్గా 100% షూర్ చెప్తున్నాను, ఈ కార్ ఈవీ కార్ పికప్ దానికన్నా 10 రెట్లు ఎక్కువ బాగుంటుంది. Continue for 2 kilometers. ఇప్పుడు ఇటు వెళ్తే కింద వెళ్తే బెన్ సర్కిల్ వస్తుంది, మనం పైనుంచి వెళ్ళిపోతున్నాం, ఫ్లైఓవర్ నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతాం. There is no visibility reported. అండ్ ఇప్పుడు మనము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు దాకా చూడండి, నేను 13 కిలోమీటర్ కార్ తోలేసాను, 94% బ్యాటరీ ఉంది, ఇప్పుడు 93 అయిపోయింది. 5%లో 13.3 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేశాను. అండ్ ఇప్పుడు రావురపాడు రింగ్ రోడ్కి వచ్చేసాం. ఇంకా ఇక్కడ స్ట్రైట్ వెళ్తే గన్నవరం, అలాగే గన్నవరం కంటిన్యూ అయిపోతాం. కొంతమంది నాకు కొన్ని వీడియోస్లో కమెంట్స్ చేశారు, ఇప్పుడు నా కార్ రేంజ్ ఎలా ఇస్తుంది అంటే ఆఫ్టర్ సర్టెన్ పర్సెంటేజ్ తర్వాత బ్యాటరీ రేంజ్ డ్రాప్ అయిపోతుందా అని కమెంట్ చేశారు. బట్ ఇవాళ ఈ బ్లాగ్లో అది కూడా మనకు క్లారిటీ వచ్చేస్తుంది, ఎంత రేంజ్ వస్తుంది, ఏంటి, ఎలా ఉంది పర్ఫార్మెన్స్ మొత్తం ఎలాగో చెప్పాను కదా. సో ఈ విషయం కూడా ప్రాపర్ క్లారిటీతో నేను మీకు లాస్ట్లో ఆన్సర్ ఇస్తాను. సో ఇంత దూరం వచ్చాను ఈ కాఫీ తాగడానికి. అండ్ మోర్ ఓవర్ నా టాటా టియాగో ఈవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాము, అలాగే టెస్ట్ చేద్దామని వచ్చాను. సో 2 పనులు ఒకేసారి అయిపోతాయి. ఇప్పుడు ఒక మెయిన్ పాయింట్ నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. నేను నా కార్ కొన్న తర్వాత చాలా మంది ఏమంటున్నారంటే, ఈవీ కార్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, ఆల్రెడీ రేట్ ఎక్కువ పెడుతున్నాం డబ్బులు మనము, దాని తర్వాత రీసేల్ వాల్యూ ఉండదు, ఫ్యూచర్లో బ్యాటరీ పాడైపోతుంది, దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఓకే, ఫస్ట్ ఈ మెయిన్ పాయింట్ మీద ఫోకస్ చేద్దాం. చాలా మంది నాకు ఇదే అంటున్నారు, బ్యాటరీ కొన్ని సంవత్సరాల్లో పాడైపోతుంది అండ్ దాని తర్వాత డబ్బులు ఖర్చు చేయాలంటున్నారు. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి, కంపెనీ వాడు 8 years బ్యాటరీ వారంటీ ఇస్తున్నాడు. సెకండ్ పాయింట్, 1,50,000 లేదంటే 2 lakh kilometers మీకు అట్లీస్ట్ మీకు వారంటీ ఇస్తాడు. సో ఈ ఎన్ని కిలోమీటర్స్లో మీ బ్యాటరీకి ఏదైనా అయినా సరే కంపెనీ వాడు మీకు ఫ్రీగా రీప్లేస్ చేసి ఇస్తారు. యాక్చువల్లీ మీలో ఎంతమంది నాకు చెప్పండి, 1,00,000 లేదంటే 2,00,000 కిలోమీటర్ తోలి దాని తర్వాత కార్ అమ్ముతున్నారా? చాలా వెరీ ఫ్యూ, చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి పని చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు 1,00,000 కిలోమీటర్ తోలారు, బ్యాటరీ పాడైపోయింది, కంపెనీకి వెళ్ళండి ఫ్రీగా రీప్లేస్ చేసి ఇచ్చేస్తారు. 1,49,000 కిలోమీటర్స్ తోలారు, కంపెనీకి వెళ్ళండి రీప్లేస్ చేసి ఇస్తారు. ఎన్ని కిలోమీటర్స్ తోలితే ఇదే 1,50,000 కిలోమీటర్ మీరు పెట్రోల్లో తోలితే మీకు 1,50,000 ఇంటూ 8 రూపాయలు చేసినా కూడా 8-9 లక్షలు అయితే ఊరికే అయిపోతుంది. అంటే ఒక కారు మీద మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారో అంత పెట్రోల్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అదే ఈవీలో అయితే 2 రూపాయలు ఒక కిలోమీటర్ వేసినా 1,50,000 కిలోమీటర్ తోలితే 3 లక్షలు ఖర్చు చేశానట్టే. అంటే మీకు డబ్బులు ఎంత సేవ్ అయింది చూడండి, 5 లక్షలు మీకు ఊరికే సేవ్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు రీసేల్ వాల్యూ గురించి మాట్లాడితే, మీ రీసేల్ వాల్యూ కూడా ఇప్పుడు నేను 5 lakhs నేను డబ్బులు మిగిలినాయి. దాని తర్వాత నేను కార్ అమ్మితే కూడా ఇవాళ నేను 10 లక్షల్లో కొన్నాను. మీ ప్రకారంగా ఒకవేళ నేను నా కార్ని రీసేల్ వెళ్ళినా సరే తక్కువలో తక్కువ మీ చెప్పేటట్టుగా 3 లక్షలు వస్తాయి, 2 లక్షలు వస్తాయి కదా, సరే 5+2 అంటే నేను ఇవాళ కూడా నా కార్ అమ్మానంటే 7 లక్షల రూపాయలు నాకు వచ్చినట్టే. సో నేను 20.8 కిలోమీటర్, సుమారుగా 21 కిలోమీటర్ తోలేసి వచ్చాను. అండ్ ఇప్పుడు 91% బ్యాటరీ ఉంది. 98% బ్యాటరీలో స్టార్ట్ అయ్యాను. నాకు టోటల్గా చెప్పాలంటే 7% ఖర్చు అయింది. ఎన్ని కిలోమీటర్స్కి? ఆల్మోస్ట్ 21 కిలోమీటర్కి 7%. ఇప్పుడు దాకా నేను ఏసీ లేకుండా తోలి వచ్చాను. నాకు 1%కి 3 కిలోమీటర్ వచ్చింది. అదే ఏసీ వేసుకొని వెళ్తే నాకు ఎంత రేంజ్ వస్తుందో రిటర్న్లో మనం తెలుసుకుందాం.
ఇప్పుడు రేంజ్ యాంగ్జైటీ గురించి మాట్లాడదాము. కొంతమంది కమెంట్స్, కొంతమంది కాదు చాలా మంది కమెంట్స్ రేంజ్ యాంగ్జైటీ మీదే ఉంటుంది. ఈవీ కార్ అంటేనే రేంజ్ యాంగ్జైటీ, ఇది ఒక మంచి టైటిల్ ఇచ్చేసారు. ఈవీ ఈక్వల్ టు రేంజ్ యాంగ్జైటీ, రేంజ్ యాంగ్జైటీ ఈక్వల్ టు ఈవీ అని చెప్తూ ఉంటారు. గైజ్ అలా కాదు. కొత్తగా కార్ కొన్నప్పుడే మీకు రేంజ్ యాంగ్జైటీ ఉంటుంది. కార్ ఒక్కసారి మీ చేతికి అలవాటు అయిపోతే కొన్ని రోజుల తర్వాత ఈ రేంజ్ యాంగ్జైటీ అనేది మీకు ఉండదు. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మీ ఫోన్ ఎలా ఛార్జ్ చేస్తున్నారు అలాగే కార్ కూడా ఛార్జ్ చేస్తున్నట్టే. ఫోన్లో నా బ్యాటరీ ఇంత పర్సెంటేజ్ ఉంది, నాకు తెలుసు ఓకే 80% ఉంది, మధ్యాహ్నం సాయంత్రం దాకా నాకు ఫోన్ వస్తుంది, నాకు నో టెన్షన్. ఎలా మీరు అది చెప్పగలరు అలాగే కార్ని కూడా చెప్పగలరు. ఏంటి, ఓకే నా కార్లో ఇంత పర్సెంటేజ్ ఉంది, నాకు ఐడియా ఉంది, ఇన్ని కిలోమీటర్స్ నేను తోలొచ్చు, నాకు టెన్షన్ లేదు అని మీరు మనసులో ఉంటుంది. మోర్ ఓవర్ బ్యాటరీ తగ్గిపోయినా సరే దగ్గరలో కొన్ని కిలోమీటర్ దూరంలోనే ఛార్జింగ్ స్టేషన్ ఉంటే మీరు కాసేపు పావుగంట ఛార్జ్ చేశారంటే అట్లీస్ట్ 15 minutes ఛార్జ్ చేసినా సరే మీకు 30-40 కిలోమీటర్ ఊరికి వచ్చేస్తుంది రేంజ్. సో అలాంటప్పుడు టెన్షనే ఉండదు. ఇది ఎలా అంటే రేంజ్ యాంగ్జైటీ జస్ట్ స్టార్టింగ్లో కొత్తగా ఈవీకి వచ్చినప్పుడు, అంటే పెట్రోల్ డీజిల్ కార్ తోలిన వాళ్ళు కొత్తగా ఈవీ ఫస్ట్ టైం మీరు ఈ కార్ కొన్న తర్వాత దీంట్లో షిఫ్ట్ అయ్యారంటే అప్పుడే మీకు ఇలాంటి యాంగ్జైటీ వస్తుంది. ఎందుకంటే మీకు అలవాటు లేదు కాబట్టి. బట్ ఒక్కసారి అలవాటు అయిన తర్వాత మీకు రేంజ్ యాంగ్జైటీ విషయం పక్కన వదిలేయండి, మీరు ఇంకా సంతోషం పడతారు. నాకు పెట్రోల్ డీజిల్కి అంత ఖర్చు రావట్లేదు కదా. లేదంటే ఇంటి నుంచి కార్ తీయంగానే మనసులో ఒకటే మాట, నేను ఇప్పుడు మంగళగిరిలో ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్. సో మంగళగిరి నుంచి విజయవాడ నేను రోజుకి 2-3 సార్లు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటా. అలాంటప్పుడు ఓకే నాకు ఇవాళ 1000 రూపాయలు 1500 రూపాయలు నా పెట్రోల్ ఖర్చు అయిపోతుంది అని నాకు తెలిసిపోద్ది. మైండ్లో అదొక థాట్ వచ్చేస్తుంది, అంటే ఇంత ఖర్చు అవుతుంది. ఇది ఒక టెన్షనే కదా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇండియన్ పీపుల్ పెట్రోల్ డీజిల్ కార్స్ బయట ఎందుకు తీయరు? జస్ట్ బికాస్ నాకు పెట్రోల్ బిల్ ఇంత వచ్చేస్తుంది, నాకు డీజిల్కి ఇంత ఖర్చు అయిపోతుంది, అమ్మో కార్ తీస్తే ఇంత ఖర్చు అవుతుంది. ఇదే కదా మెంటాలిటీ, అందరూ అదేగా ఆలోచించేది. సో అలా ఆలోచిస్తే పెట్రోల్ డీజిల్ వేస్ట్ కదా. బేసికలీ వేస్ట్ అని నేను చెప్పను, బట్ కొన్ని విషయాల్లో అది మంచిది, కొన్ని విషయాల్లో ఇవి మంచిది. అలాంటప్పుడు సేవింగ్స్, పెట్రోల్ డీజిల్ మనీ గురించి ఆలోచించామంటే ఈవీ ఈజ్ వే మచ్ బెటర్ దాన్ పెట్రోల్ డీజిల్ కార్స్. ఓకే గైస్, సో నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. నా కార్ డ్రైవ్ చేసి ఇంటికి రీచ్ అవ్వగానే ఇట్స్ లైక్ 25.9 కిలోమీటర్స్ నేను డ్రైవ్ చేశాను రిటర్న్ వచ్చినప్పుడు. అంటే రౌండ్ ఫిగర్గా 26 వేసుకోండి. దాంతోపాటు నా బ్యాటరీ పర్సంటేజ్ 79% మిగిలి ఉంది. అంటే రిటర్న్లో వచ్చేసరికి 91లో నేను స్టార్ట్ చేశాను పర్సంటేజ్, అండ్ ఇప్పుడు 79. సో దట్ మీన్స్ లైక్ 12% బ్యాటరీ ఖర్చు అయింది. 26 కిలోమీటర్స్కి 12% అంటే సుమారుగా 2.16666 కిలోమీటర్స్ వస్తుంది 1%కి. బట్ యాక్చువల్గా ఇది కాదు, ఇంకా ఎక్కువ వచ్చేది, 2.5 కిలోమీటర్స్ దాకా వచ్చేది. నాతో ఏమైందంటే దారిలో వచ్చినప్పుడు మధ్యలో నేను స్పోర్ట్స్ మోడ్లో పెట్టి నేను డ్రైవ్ చేస్తాను కొంచెం. సో దానివల్ల రేంజ్ ఎక్కువ డ్రాప్ అయిపోయింది. 1% ఆర్ 2% అడిషనల్ డ్రాపే చేసుకోవచ్చు మీరు. అలాంటప్పుడు మీరు 1%కి 2.5 కిలోమీటర్స్ యాక్చువల్గా మీరు యాక్చువల్గా అంటే లేదంటే యావరేజ్గా 2.5 కిలోమీటర్స్ పర్ 1%కి క్యాల్కులేట్ చేసుకోండి. సో అలాంటప్పుడు 1%కి 2.5 కిలోమీటర్స్ అంటే 100%కి 250 కిలోమీటర్స్, లేదంటే ఇంకొక 10 కిలోమీటర్స్ తగ్గించేయండి, 240 కిలోమీటర్స్ రేంజ్ నాకు వస్తుంది. అండ్ అదే టెస్ట్ చేసి చూపించాను. సో ఫైనలీ ఇది ప్రూవ్ అయిపోయింది. ఆఫ్టర్ 25,000 కిలోమీటర్స్ ఆఫ్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ తర్వాత కూడా నా కార్ ఇవాళ కూడా సేమ్ రేంజ్ ఇస్తుంది. నాకు రేంజ్లో నాకు డిఫరెన్స్ ఏమీ లేదు. అండ్ దాంతోపాటు నా కార్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, స్మూత్గా రన్ అవుతుంది. నిజంగానే టిల్ డేట్ నా దగ్గర ఏ కార్ ఉన్నా సరే ఈ కారు నాకు ది బెస్ట్ అనిపించింది. i20 నాకు బెస్ట్ అనిపించేది, బట్ దాని తర్వాత నాకు ఇప్పుడు i20 కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు డబ్బులు మిగులుతున్నాయి, మెయిన్ పాయింట్ అది. రేంజ్ యాంగ్జైటీ అయితే నాకు లేదు, ఆల్రెడీ మీకు చెప్పేసాను దాని గురించి. నాకు అలవాటు అయిపోయింది కార్. సో దాట్స్ ద హోల్ థింగ్. ఎనీవేస్ గైజ్, ఇది మొత్తం. అండ్ ఇంకా టియాగో ఈవీ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి.
సో నేను మీకు రెస్పాండ్ అవుతాను డెఫినెట్గా. ఏ ఇష్యూ అయినా సరే, మీకు ఏదైనా సరే క్లారిఫికేషన్ కావాలంటే కారు గురించి నాకు కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా మీకు రెస్పాండ్ అవుతాను. ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదంటే కొంచెం టైం వెయిట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. సో గైజ్ ఇది మొత్తం. అండ్ నా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్, ఒక్క షేర్ అండ్ ఒక కమెంట్ డెఫినెట్గా చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోని వ్యూ చేస్తుంటే బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇది మొత్తం గైజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.